హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మణిదీప వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే మా ఊర్లో ఉన్నటువంటి డీమార్ట్కి అయితే వచ్చామండి. మీకైతే చూపిద్దామని వ్లాగ్ తీస్తున్నాను. మా వారు వెళ్ళటమే బాడీ స్ప్రేస్ దగ్గరికి వెళ్ళారు. మేము అలా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా గ్రాసరీస్ ఉన్నాయండి, చూసుకొని పైకి వెళ్దాం అనుకున్నాం. అంతలోకి మా పిల్లలు మా చిన్నోడిని దాచేసి పిన్ని చిన్నోడేడి అని అడిగారు. నాకు తెలుసండి వాళ్ళు దాచిన సంగతి. నేను కూడా ఏం తెలియనట్టు వాళ్ళతో కొంచెం చిల్ అయ్యాను. వాళ్ళు హ్యాపీ అయ్యారు. అలా చూసుకుంటూ సైడ్ అంతా కూడా స్క్రబ్బర్స్ అవన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే ఆ కాస్ట్కి పర్వాలేదు. అలా చూసుకుంటూ మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే విజిట్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లోతింగ్, కుక్కరీ ఐటమ్స్ అవైతే ఉన్నాయి. నాకైతే క్లోతింగ్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం పెట్టే రేటుకి అఫోర్డబుల్ అనే చెప్పచ్చు. అందుకే మీకు ఒక లుక్ వేయించేద్దామని చెప్పి తీస్తూ ఉన్నాను. క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. మా వారి సైజ్ అండి అవి. అవి కూడా బాగున్నాయి. మా పిల్లలైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాండానైతే వదిలిపెట్టలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా వారి క్లోతింగ్ చూస్తాను. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంతేనండి. అలా వెళ్ళిపోయి ఒక క్లిప్ కోసమైనా అలా పెట్టుకోమని చెప్పాను. ఎందుకని లాస్ట్కి పెట్టుకున్నారు. మా వాడైతే ఆ పాండాని అస్సలు వదిలిపెట్టలేదండి. దానికోసం ఒక ట్రాలీ తెప్పించి మా వారి చేత దాన్ని సెట్ చేయించి మాతో పాటు డీమార్ట్ అంతా తిప్పేశాడండి. వాడు చిల్ అయినట్టు ఎవ్వరమే అవ్వలేదు. ఎంతైనా పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ వేరు కదండి. మేమైతే వాడిని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాము. అలా అయితే ముందుకు వెళ్తూ ఉంటే పక్కనే స్కార్ఫ్లు ఉన్నాయండి. మాకు స్కార్ఫ్ చాలా బాగా నచ్చాయి. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. నాట్ బ్యాడ్, బాగున్నాయి. పక్కనే బ్యాగ్ ఉంది. నాకైతే ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగ్ చాలా బాగా నచ్చింది. మా వారి వైపు లుక్ వేస్తే ఎక్కడుందో అక్కడ పెట్టేసాను. ఇంకొక లుక్ ఇచ్చారు. అంతలోకి మా పిల్లలు గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని వచ్చి, పిన్ని ఇది నీకే జాబ్ కొట్టావు కదా తీసుకోమని ఒక క్లిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ తీసుకొని ఎక్కడుందో అక్కడ పెట్టేశారండి. ఏముందా అని చూస్తే దాంట్లో ఈ బ్యాగ్ ప్రాపర్టీ ఉంది. నాట్ బ్యాడ్ అండి. మా బాబు అయితే ఇక్కడ ఇంద్రా స్టెప్కి మించి స్టెప్పులు అయితే వేస్తున్నాడండి. ఆ బొమ్మల్ని చూసి చాలా బాగా ఉన్నాయి. మాకు కూడా చాలా బాగా నచ్చాయి. పర్వాలేదండి, అఫోర్డబుల్ అనే చెప్పచ్చు. ఇంకా అందుకనే వాడు అవన్నీ చూసి ఆనందం పట్టలేక స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. అక్కడ పక్కనే క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయండి. మా పెద్దోడు వచ్చేటప్పటికి ఒక 6 కొడదామని చెప్పి ట్రై చేశాడు. నేను కొడతానని చెప్పి నేను ట్రై చేశా. ఊరికేలేండి, జస్ట్ ఫర్ ఫన్. ఏ 6లు కొట్టలేదు. గన్స్ అవన్నీ అయితే మా వాడికి చాలా బాగా నచ్చాయి. నేను ఫస్ట్ శాలరీ తీసుకున్నాక మీ అందరికీ మంచి గిఫ్ట్ అయితే కొనిస్తాను, నీకు ఇది కొనిస్తానని చెప్పి ప్రామిస్ చేశాను. తర్వాత పక్కనే వాలీబాల్ ఉంటే అది తిప్పుతూ ఉన్నాము. ఎంత ట్రై చేసినా తిరగలేదండి. ఎవరో ఒకరి ముఖం పేస్ట్ అయిద్దని అక్కడ పెట్టొచ్చాము. కాఫీ సెట్స్ అయితే, కప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ది బెస్ట్ అని చెప్తాను కలెక్షను. అలా తీసుకొని జస్ట్ అలాగ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్ అక్కడే పెట్టి ముందుకైతే వచ్చేసామండి. నాకు అక్కడ ఉన్న పింగాణి సెట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ మా వారు చూడటం వరకే అని ముందే చెప్పి స్ట్రిక్ట్గా తీసుకొని వచ్చారు. మేము దానికి ఒప్పుకొనే బయలుదేరాము. సరే ఈ ఫ్లవర్స్ తీసుకొని చిల్ అవ్వని అన్నాను. బాబాయ్ కొద్ది పిన్ని నేనే నీకు ఇస్తానని చెప్పి ఇచ్చి వాడు ఒక వీడియో తీసుకున్నాడు. ఇంకా బాటిల్స్ అవన్నీ చూసామండి. ఒక బాటిల్ చూసాం కానీ 24 అవర్స్ హాట్ అలాగే స్టిల్ ఉంటుందని చెప్పారు. రేపు నాకు ట్రైనింగ్లో అవసరం కదా అని చూస్తే వాడు గ్యారంటీ ఇవ్వలేదు. ఇంకా అందుకే అక్కడ పెట్టి వచ్చేసాం. పక్కనే పొయ్యి ఉంటే మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసామండి. అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పి అలా ఉండి లేనట్టు వండుకొని ఇద్దరం తినేసి ఇంకా చిల్ అయిపోయాము. అలా ముందుకు వచ్చేసాము. ఇంకా అలసిపోయాం కదా, చెమటలు పట్టేసాయండి బాగా వంట చేసి. ఇంకా ఫ్యాన్ ఆన్ చేసుకొని రిలాక్స్ అయ్యాము. బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటము, ఎక్కడికి వెళ్ళలేదు డీమార్ట్కి. నెక్స్ట్ మా పాప ఏమో ఆ గంట చూసి గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అని చెప్పి సినిమా డైలాగ్ అయితే వేస్తుంది. మాకైతే స్కార్ఫ్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మళ్ళీ స్కార్ఫ్ దగ్గరికి వెళ్ళామండి డీటెయిల్డ్గా చూద్దామని చెప్పి. మాకైతే బాగా నచ్చాయి స్కార్ఫ్ కలెక్షను. ఇంకా ఈమెమో ఇది చూడు పిన్ని ఇది బాగుంది, అది క్లాస్గా ఉంది అని చెప్పి పక్కనే నేనేమో కళ్ళజోడు దగ్గర ఉంటేని స్పెట్స్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ చిన్న పాప ఉంటే ఆ పాపకు పెట్టి నవ్వుకుంటా ఉన్నాము. మా అమ్మాయి ఏమో ఈ రెండిట్లో డాడీ ఒక్కటైనా కొనకపోతాడా అని. కానీ అక్కడ ఉంది డాడీ అమ్మ. డాడీతో అంత ఈజీ కాదు, ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసామని చెప్పాను. డ్రింక్స్ అయితే నాకు చాలా బెస్ట్ ప్రైజెస్ అని చెప్పచ్చండి. 1.75 లీటర్స్ మాజా వచ్చి 79 రూపీసు. పర్వాలేదండి, డ్రింక్స్ అయితే చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అయితే మా వాళ్ళు అది ఇస్తే అదొకటి మీరు ఉంచుకొని మిగతా నాకు ఇచ్చేయమని చెప్పాను. ఇంకా లాస్ట్లో మా వారు బిల్లు వేయిస్తున్నారు. ఇప్పటి వరకు డీమార్ట్లో ఎవరు మేము చేసినంత బిల్లు చేసి ఉండకపోవచ్చండి. ఎంత అనుకుంటున్నారా? 44 రూపీసు.
ఈ 3 ఐఫోన్స్ వచ్చేసి 29 రూపీస్ అండి. ఓన్లీ మా ఊరు డీమార్ట్లోనే దొరుకుతాయి. ఎందుకంటే నాకు ఏ డీమార్ట్లో ఉంటాయో లేవో తెలియదు కాబట్టి, మీకు కావాలంటే మా నర్సరావుపేట డీమార్ట్ని అయితే విజిట్ చేయండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకు ఏ కావాలో అవి కొనుక్కోండి. లాస్ట్లో బయటకు వచ్చి మా పిల్లలు అవాక్కైపోయారు మా వారి షాపింగ్ చూసి. బాబాయ్‌తో అంత ఈజీ కాదు అని మంచి చాక్లెట్ ఒకటి 3 ఎరైజర్స్ అండి అవి అయితే. స్మార్ట్ ఫోన్ ఎరైజర్స్ బాగున్నాయి. బాగా నచ్చాయి మాకు. ఇంకా అవి తీసుకొని బయటకు వచ్చేసాము నవ్వుకుంటూ. ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఈ మధ్యకాలంలో చేయలేదండి. పిల్లలతో వెళ్తే హ్యాపీనెస్ వేరు.